హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై అతని మాజీ ప్రేయసి లావణ్య పలు ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం ఇప్పుడు వైరల్గా మారింది. ఎక్కడ చూసినా ఇదే టాపిక్ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ దానికి వివరణ ఇచ్చేందుకు మీడియాతో సమావేశమయ్యారు. గతంలో లావణ్యతో రిలేషన్షిప్లో ఉన్నమాట వాస్తవం, కానీ ఆమె చెప్తున్నట్లు మా మధ్య 11 ఏళ్లుగా సంబంధం లేదు. 7 ఏళ్లుగా ఆమెకి దూరంగా ఉంటున్నాను. 2014 నుంచి 2017 వరకు మాత్రమే మేము రిలేషన్లో ఉన్నాం. ఆమెకి డ్రగ్స్ అలవాటు ఉండడం, ఆమె ఫ్రెండ్ సర్కిల్ కూడా అంత మంచిది కాకపోవడం వల్లే ఆమెకు దూరంగా ఉంటున్నట్లు వివరించారు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమా రిలీజ్కి బాగా దగ్గరికి వచ్చేసింది. అందుకే అందులో హీరోయిన్గా నటించిన మాల్వీతో నాకు సంబంధం ఉన్నట్టు ప్రచారం చేస్తుంది. నేను దూరంగా ఉంటున్నానన్న కోపంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు, తనకి డబ్బు ఇవ్వాలని లేకపోతే మీడియాలో రచ్చ చేస్తానని బెదిరిస్తోంది. నాకు ఉన్న పేరు చెడిపోతుందనే భయంతోనే నేను ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను. ఒక అమ్మాయి న్యూడ్ ఫోటోలు వాళ్ళ నాన్నకి పంపించి బ్లాక్మెయిల్ కూడా చేసింది. ఇలాంటి పనులు భరించలేకే ఆమెకి దూరంగా ఉంటున్నాను. నాకు మందు సిగరెట్ వంటి అలవాట్లు ఉన్నాయి, కానీ ఎప్పుడూ డ్రగ్స్ జోలికి వెళ్ళలేదు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో లావణ్య నాకు పరిచయం అయింది. చాలా విషయాల్లో నాకు హెల్ప్ చేసింది. అందుకే ఆమె చేసినవన్నీ భరించాను. మస్తాన్ సాయి అనే అబ్బాయితో రిలేషన్ మెయింటైన్ చేసింది. నా విల్లాలో నేను కింద ఉంటే వాళ్ళిద్దరూ పైన ఉండేవారు. ఒకసారి మస్తాన్ ఆమెపై దాడి చేశాడు. అప్పుడు అతనిపై కేసు పెట్టింది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉంది. ఆమె డ్రగ్స్ కేసులో ఉందని తెలిసిన వెంటనే అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తర్వాత కూడా ఆమెకు చాలాసార్లు డబ్బులు ఇచ్చాను. ఈ మధ్య ఇవ్వడం మానేశాను. దాంతో ఇలా కంప్లైంట్ చేసిందని అనుకుంటున్నాను. ఈ విషయంలో నేను కూడా లీగల్గానే ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ మీడియా ముందుకు వచ్చి నేనే చెబుతాను. అంతేకాదు, ఒక లీగల్ అడ్వైజర్ సమక్షంలోనే నేను ఆమెతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు మీ అందరి సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను అని చెప్పారు.